విశాఖపట్నంలో సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి దేవాలయంలో స్వాతి నక్షత్రం నృసింహ జయంతి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజున నృసింహ హోమం ఆర్జిత సేవగా నిర్వహించేవారు. అయితే ఈ స్వామి వారి ఆవిర్భావ నక్షత్రమైన స్వాతి నక్షత్రం చతుర్దశి తిథి ఒకే రోజు రావడంతో రెండు వేడుకలను ఒకే వేదికగా నిర్వహించారు. భక్త కోటి గోవింద నామస్మరణ చేస్తూ ఉండగా హోమం పూర్ణాహుతి శాస్త్రోక్తంగా జరిగింది. అర్చకులు భక్తులతో అష్టోత్తర శతనామార్చన చేయించారు. ఈ జయంతి ఉత్సవంలో ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక గజపతిరాజు, సుధా గజపతి, రఘురామకృష్ణంరాజు, సోమిరెడ్డి చంద్రమోహన్ పలువురు పాల్గొన్నారు. శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామివారి సన్నిధానంలో ఈనాడు నృసింహ ఆవిర్భావ దినోత్సవాన్ని జరిపించుకుంటున్నాం. అంటే నృసింహ జయంతి మహోత్సవం. ఇది సాధారణంగా చాంద్రమానం ప్రకారం వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు జరుగుతుంది. ఇంకొక సంప్రదాయం వైశాఖ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం. ద్రావిడ శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం సౌరమానాన్ని పాటిస్తూ సౌరమానంలో వచ్చేటువంటి వృషభ మాసంలో వచ్చేటువంటి శుద్ధ చతుర్దశి నాడు జరిపించడం, లేదా వృషభ మాసంలో వచ్చేటువంటి స్వాతి నక్షత్రం నాడు జరిపించడం. ఇలా 4 సంప్రదాయాలు అన్నమాట. అన్నీ ఇవాళ కాకతాళీయంగా సంవదించాయి అన్నమాట. అన్నీ సమకూరే ఇచ్చేదంటే చంద్రమానం ప్రకారం వైశాఖ శుద్ధ చతుర్దశి, అలాగే స్వాతి నక్షత్రం ఇవాటికి ఉంది. వృషభ సంక్రమణ ప్రవేశమైన తర్వాత వృషభ మాసంలో చతుర్దశి స్వాతి అన్నీ కలిసి వచ్చాయి. ఇలాగా అన్నీ ఒకసారి సమకూరడం అనేటువంటిది ఎప్పుడో అరుదుగా వస్తుంది. ఈ సన్నివేశాన్ని పురస్కరించుకొని ఈనాడు మనం స్వామివారిని సన్నిధానంలో ఇక్కడ ఉదయం ప్రాతరారాధన అయిపోయిన తర్వాత స్వామివారిని శేషవాహనం పైన గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా ఈ యాగ భూమిలోకి ప్రవేశింపచేసుకున్నాం. అయిన తర్వాత విషక్సేనారాధనం, పుణ్యాహవాచనం, అలాగే కుంభావాహనం జరిపించుకొని అగ్ని ప్రతిష్టాపనం జరిపించుకొని, ఈ అగ్ని ప్రతిష్టాపనం కూడా మన ఆలయానికి ఒక విశిష్టత ఉంది. వృద్ధాగ్నిని సమర్పిస్తాం మనం. బాలాగ్ని, యువాగ్ని, వృద్ధాగ్ని అని 3 రకాల అగ్ని ఉంటుంది. వృద్ధాగ్ని అంటే ఆలయం ప్రారంభం ఎప్పుడైతే అయిందో, స్వామి ఆవిర్భావం ఎప్పుడైతే జరిగిందో ఆనాటి నుంచి ఈనాటి వరకు, అంటే సుమారుగా ఒక 1000 ఏళ్ల పూర్వం నుంచి ఈ అగ్ని అలా కొనసాగుతూ ఉందన్నమాట. దీన్ని కాపాడుకుంటూ వచ్చింది.